రైట్, ఈ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుటేటర్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి. సో చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు వస్తున్న దృశ్యాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అలాగే క్రాంతి కుమార్ ఇంటికి ఆయన ఎప్పట్లోగా చేరుకునే అవకాశం ఉంటుంది. నిజంగా వాళ్ళ తండ్రి క్రాంతి కుమార్ తండ్రి ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు అని తెలుస్తోంది. ఆయనకే మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య దళితుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించే యోచనలో బయలుదేరినట్టుగా కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ సతీష్? మరి కాసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పేరుపు క్రాంతి కుమార్ నివాసానికి చేరుకోనున్నారు. ఇక్కడ క్రాంతి కుమార్ ఆ భార్య పిల్లలు అదేవిధంగా క్రాంతి కుమార్ తండ్రిని పరామర్శించున్నారు. ముఖ్యంగా సిఐ నాగరాజు వేధింపులు తాళలేక బలవన్మరణం పొందినటువంటి వ్యక్తి క్రాంతి కుమార్. పోలీసులు హెరాస్మెంట్ ఏ విధంగా ఉందో నిరూపించేటువంటి ఘటన ఇది. దీనిపైన తీవ్ర విమర్శలు వెలువెత్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. మనతో పాటు మాజీ మేయర్ ఆ భాగ్యలక్ష్మి ఉన్నారు. మరి ఇవాళ ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిర్లక్ష్యం ఎలా ఉంది? ఇప్పటివరకు కనీసం కేసు కూడా కట్టడం లేదు. ఆ భార్య పిల్లలు కానీ లేదా కుటుంబ సభ్యులంతా కూడా ఎంత డిమాండ్ చేస్తున్నా కూడా పోలీసులు పట్టించుకోవడానికి కారణం ఏంటి? పోలీసుల లాకప్ డెత్లు కానీ హెరాస్మెంట్లు కానీ ఏ స్థాయికి చేరాయి అనుకుంటున్నారు?